హాయ్ ఫ్రెండ్స్, రాము టాకీస్ ఫ్రమ్ గోదావరి ఛానల్. వెల్కమ్. నిన్న వీడియో చాలామంది అయితే చూడడం అయితే జరిగింది. నాకు తెలిసి అయితే చాలా మట్టుకు అర్థం చేసుకుంటారు. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అయితే నేను వీడియో గురించి కానీ దాని గురించి ఏమైనా అడిగితే కామెంట్ రూపంలో అడగండి. నేనైతే దానికి ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు కదా. మీరు ఏం ప్రాబ్లం పడద్దు. సెకండ్ కౌన్సిలింగ్ లోపల క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ రెడీ చేసుకుంటే మీరు వెంటనే అబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. లేకపోతే మాత్రం సెకండ్ కౌన్సిలింగ్ మిస్ అయ్యారంటే మళ్ళీ ఈ సంవత్సరం ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి అయితే కష్టం. ముందుగా చెప్తున్నాను, క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ ముందుగా ముఖ్యం. అవి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా నేను అదే చెప్పాను, ముందుగా చేయించుకోవాలని. సో మీకు అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా మీకు ఏ సర్టిఫికేట్లు కావాలి ఏంటని వీడియో కూడా పెట్టాను. అది కూడా మీకు కింద లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, చూడండి. సో టుడే టాపిక్ ఏంటంటే, నేను చెప్పాను మీకు ఏ కోర్స్ బెటర్, అబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, కోర్స్ డీటెయిల్స్ ఏంటి, తర్వాత ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంత ఏ కాలేజ్కి ఏ ఫీజులు ఉన్నాయి, ఏ సంబంధించిన గ్రూపులు ఏ ఉన్నాయి ఏంటి అన్న దాని గురించి అయితే టుడే అయితే ఫుల్గా డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మాత్రం మీకు అర్థం అవుతుంది, లేకపోతే మాత్రం అర్థం కాదు. ఓకేనా? టుడే టాపిక్లో గెలుపుగానే వెబ్సైట్, ఆఫీషనల్ వెబ్సైట్లో గెలుపుగానే ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం అయితే సెకండ్ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేయాలి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరు అవ్వకపోతే ఓకే. ఇంకా సర్టిఫికేట్లు అండర్ ప్రాసెస్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి ఈరోజు 10వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి మీరు దగ్గరలో ఉన్న ఎస్సీఎల్ ఆఫ్లైన్ సెంటర్ కానీ ఆన్లైన్ సెంటర్ కానీ వెళ్ళి మీరైతే సర్టిఫికేట్లు అయితే వెరిఫికేషన్ చేయించుకోండి. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకుంటే తర్వాత మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే వాల్యుబుల్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు 12వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ రోజుతో లాస్ట్ కాబట్టి మీకు మొన్న చెప్పాను కదా, ఈ రోజు దాకా ఎవరిదైనా అవ్వకపోతే ఈ రోజు వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళండి. అండ్ కొన్ని యూనివర్సిటీలు సెల్ఫ్ యూనివర్సిటీలు ఉన్నాయంట, మనకు అది నోటీస్ పెట్టారు పైన. అది జేఎన్టీకి వచ్చేసి కాకినాడ ఉంటుంది. మీరు అది సెల్ఫ్ యూనివర్సిటీ అంటే ఓన్గా మనమే ఫీజులు కట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఒకటి. ఓకేనా? తర్వాత ఇప్పుడు కిందకి మనకి కొత్తగా స్క్రోల్ చేశారు ఏంటంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే ఆ కాలేజీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, దాని ప్లేస్ ఎక్కడ, అది ఏ యూనివర్సిటీకి వస్తుంది, అది ప్రైవేట్ కాలేజ్ వస్తుందా, గవర్నమెంట్ యూనివర్సిటీ వస్తుందా ఏంటన్న దాని గురించి అయితే మనకి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఆదిత్య సౌరంపాలెం గురించి అయితే చూసుకుందాం. 4వ కాలేజీ నెంబరు ఏసీవీటీ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇది ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. కో ఎడ్యుకేషన్ అని చెప్పేసి కూడా ఉంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఉంటుంది. ఏబిడి రోడ్ సూరంపాలెం అంటే పెద్దాపురం అయితే కాలేజీ ప్లేస్ వస్తుంది. ఏ డిస్ట్రిక్ట్ అంటే ఈస్ట్ గోదావరి. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి 2004లో చేశారు. ఓకే, ఇక్కడతో అయిపోయింది. సిఐవి మీరు ఒకటి రాసుకోండి, ముందుగా పేపర్ తీసుకోండి. ఒక పేపర్ తీసుకొని వెబ్ ఆప్షన్ గురించి గ్రూపులకు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గ్రూపులు ఏ గ్రూపు దేనికి ఉన్నాయి దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టండి. చాలామంది తెలుసుకోకుండా ఇష్టాసారంగా పెట్టుకుంటున్నారు. తర్వాత ఏ గ్రూప్ వచ్చినా కానీ ఇంకా అది మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాపిందంటే ఇంకా అదే చదవాల్సి వస్తుంది. సో కాబట్టి సిఐవి అంటే ఏంటి, సివిల్ ఇంజనీరింగ్. సిఎస్డి అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. సిఎస్ఎం అంటే సిఎస్సిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెకానికల్ లెర్నింగ్. అలాగే ఈసీ అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. త్రిబుల్ అంటే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎంఈసీ అంటే మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ గ్రూపుల గురించి ఇదైతే మీరు ముందుగా ప్రతి కాలేజీలో కూడా ఉంటాయి. ఓన్లీ యూనివర్సిటీలు అయితే ఒక 5-4 తప్ప ఏముండవు. అది జేఎన్టీకి అయినా కానీ ఏ యూనివర్సిటీ అయినా అయితే గవర్నమెంట్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్కువ అయితే ప్రైవేట్ కొంచెం ఎక్కువ అయితే ఉండవు. సో సబ్ గ్రూపులు ఏ సంబంధించిన కానీ సిఎస్సి సంబంధించినవి కానీ సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, తర్వాత కొన్ని చూసాను గ్రూపులో, అది మీకు తర్వాత వివరించడం అయితే జరుగుతుంది. మీరు దేనికి పెడుతున్నారు ఏంటో ఒక పేపర్ తీసుకొని ఆ కోర్సుల పేర్లన్నీ రాసుకున్న తర్వాత మీరైతే ఏ కాలేజీ పెట్టాలి, ఏ గ్రూపులు పెట్టాలి అనేది డిసైడ్ చేసుకోండి. లేదంటే మీరే ప్రాబ్లం పడతారో ఫస్ట్ పాయింట్. అంటే ఇదేంటి కాలేజ్ ఇన్స్టిట్యూట్ గురించి, ప్రొఫైల్ గురించి అయితే ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజ్ అయితే మనం తీసుకోవచ్చు. ఎక్కడున్నా మనకు మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నా 234 కాలేజీలోని యూనివర్సిటీలతో కలిపి ఈ 234 కాలేజీల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? మొత్తం ఇంజనీరింగ్ టాప్ కాలేజెస్ అన్నీ కూడా ఉంటాయి. టాప్ అంటే మీకు తెలియదే ఉంది, అన్నీ తెలుసు మీకు. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ కోర్స్ అంటే ఏ కోర్స్ ఏమి ఉన్నాయి ఏంటి దాని గురించి చెప్పాను కదా మీకు. ఏఐఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెకానికల్ ఇంజనీరింగ్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఏజీఆర్ అంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అలాగా ఎన్ని కోర్సులు ఉన్నాయో తెలుసా మనకు అసలు యాక్చువల్గా బీటెక్లో వచ్చేసి 59 కోర్సెస్ ఉన్నాయి మొత్తం.
ఎన్ని కోర్సులు ఉన్నాయి? మనకి 59 కోర్సులు ఉన్నాయి. అందులో మెకానికల్‌కి సంబంధించిన సగం ఉంటాయి, ఫుడ్ ఇంజినీరింగ్ గురించి సగం ఉంటాయి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సగం ఉంటాయి, సీఎస్‌సి అంటే కంప్యూటర్ సైన్స్ సగం ఉంటాయి. మొత్తం అన్నిట్ల గురించి కూడా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్‌లో అయితే సీఎస్‌సి అయితే ఎక్కువ మంది అడుగుతున్నారు, గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఒక 5 నంబర్స్, 2 నంబర్స్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం అయితే జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఓకేనా? సీఎస్‌లో సబ్ బ్రాంచ్‌లు ఏంటన్నది మీరు చూసి అప్పుడు డిసైడ్ చేయండి. అండ్ కాలేజ్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్సెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఏ కాలేజీ ఎక్కడ ఉంది అండ్ దాని కోడ్ ఏంటి, ఎన్ని సీట్లు, ఎంత అమౌంట్, దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ ఇందాక ఆదిత్య సూరంపాలెం కానీ చూసాం, ఇప్పుడు అదే చూద్దాం. రెండో పేజీలోకి వచ్చాను. రెండో పేజీలో 15 పేజీలోని 15 కాదు, సో మూడో పేజీలోకి వచ్చాను. మూడో పేజీలో మనకు పెద్దాపురం ఏబిటి. ఓకే, ఫీజు వివరాలు దాంట్లో ఉంటాయి, ప్లస్ ఇందులో కూడా ఉంటాయి. ఇది వచ్చేసి సిఎస్సి వచ్చేసి 53,500 480 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. సో అలాగా ప్రతి కాలేజీకి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ అండ్ అమౌంట్, ఎన్ని సీట్లు ఉన్నాయి, సీట్లు ఏ యూనివర్సిటీకి వస్తుంది లిస్టులు, అండ్ ఏ కోర్సెస్ ఉన్నాయన్నా కూడా మొత్తం అయితే మీకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అక్కడితో అయిపోయింది. వెబ్ ఆప్షన్స్లోకి వెళ్దాం. వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళగానే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మనకు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ సబ్మిట్ చేయగానే మనకైతే అక్కడ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటాం. తర్వాత యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే ఏదైతే అది దాని గురించి చూడాలి. వెబ్ ఆప్షన్స్ మీరు చెప్పాను కదా, ముందు లిస్టులు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఓకే సార్ మేము అన్నీ రెడీ చేసుకున్నాం అని చెప్పేసి మీరు కామెంట్ చేశారంటే నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటో అన్నది గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మీరు కంగారు పడిపోయి ఏది పడితే అది పెట్టేసుకోకండి, నా సజెషన్ మాత్రమే. ఓకేనా? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.